అవకాశం కొరకు ఇటు పడితే అటు ఎవరి వైపు పడితే అటువైపు తిరిగినా కూడా మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మా జీవితాలు అన్నీ ఆయన రాజకీయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన రాజకీయంగా సక్సెస్ కావడానికి ఆయన చూసుకున్నారు. సింగరేణి ప్రైవేటైజేషన్ చేద్దామనే టాక్ సెంట్రల్ లెవెల్లో వినపడుతుంది కదా, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారంటే? పూర్తి వ్యతిరేకం. అపోలో హాస్పిటల్ ఒకప్పుడు మీరు ధ్వంసం చేశారు కదా, అది ఏ కేసులో మీరు ధ్వంసం చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. ఒక కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ కోల్పోయామో అక్కడే నెగ్గుకు రావాలి అనే విధానంని బాగా వంట పట్టించుకున్న నాయకుడు. తన ప్రజల కోసం నేనున్నా, నాది బాధ్యత, నాది భరోసా అని నిలబడ్డ ఒక గొప్ప వ్యక్తి. తన కాన్స్టిట్యుయెన్సీలో అక్రమాలు, అవినీతి అనే శబ్దాలు కూడా వినపడకూడదని ఒక ఉక్కు పాదంపై నిలబడ్డ ఒక గొప్ప వ్యక్తి మరెవరో కాదు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. రామగుండంలో చీకట్లు నిండాయి, రామగుండంని బొందలగడ్డగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గట్టి విమర్శలు చేస్తున్నారు. రామగుండం ఒకప్పుడు సార్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి ప్రాంతం సార్. ఈరోజు రామగుండం సమస్యల గుండంగా మారింది. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తన కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంట్ కి గట్టిగా నిలబడతామని, దాన్ని కమిటెడ్ గా ఉన్నామని అంటున్నారు. మళ్ళీ రామగుండంలో వెలుగులు నింపుతామని, కార్మికుల కళ్ళల్లో సంతోషాలు విరబూస్తామని అంటున్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్ విత్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ టుడే. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ ప్రీషియస్ టైమ్ సార్. సెన్సేషన్ ఏంటంటే మీ ఎంటైర్ కెరియర్లో మీరు ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీలో మీ స్పీచ్తోనే అందరినీ అవాకేలా చేశారు. ఈవెన్ మినిస్టర్స్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో మీకు ఇంతటి వాక్చాతుర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే జనరల్లీ మీరు చదువుకున్నది కానీ మీరు ఎక్కడి నుంచి మీ బాన్ అండ్ బాటప్ గురించి కొంచెం చెప్తారా? వాక్చాతుర్యం ప్రత్యేకంగా ఏం లేదు. రోజు ప్రజల మధ్యలో తిరిగి మాట్లాడినటువంటి మాట, ఆ ప్రజా ఒక వాక్కు అక్కడ వినిపించడం జరిగింది అంతే. దాంట్లో వాక్చాతుర్యం అని నేను అనుకోవట్లే. అఫ్కోర్స్ 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నిరంతరం పోరాటం చేస్తున్నా, ఎక్కడ కూడా వెనక్కిపోలేదు. ప్రజల్లో ఉండడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, రాజకీయంగా జనరల్గా 1-2 సార్లు నష్టం అయితే రాజకీయాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నాకు 98 నుంచి ఇప్పటిదాకా అన్ని పరాజయాలే, అనేక రకమైన ఇబ్బందులు, వెన్నుపోట్లు, నష్టం జరిగింది. కానీ ఎప్పుడు అధైర్యపడలే. నేను రామగుండం నియోజకవర్గ ప్రజలకి ఏదో చేయాలి, నా బాధ్యత. ఇక్కడ పుట్టినవాడిని, మా తల్లిదండ్రులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ఆ ఇండస్ట్రీస్ మీద ఆధారపడ్డ వాళ్ళు మరుగున పడతా ఉన్నాయి, నా కళ్ళ ముందునే వెనక్కిపోతూ ఉన్నాయి. పూర్వవైభవం తీసుకురావాలి, మళ్ళీ నా ప్రాంతానికి ఏదో చేయాలని ఒక తపన ఇలా ముందుకు తీసుకెళ్తానే ఉన్నది, వెనక్కి పోకుండా. చాలాసార్లు, అనేకసార్లు వేరే టీవీలలో కూడా చెప్పాను. కుటుంబం నష్టపోయినా, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినాం, వ్యాపారం నష్టపోయినాం, అన్ని పోయినాం. కానీ నా పట్టు వదలలేదు. దానికి నా కుటుంబం కూడా, నా పిల్లలు అందరు సహకరించినారు. ఆ యొక్క అనుభవమే నా యొక్క మాటగా వచ్చింది తప్ప ప్రత్యేకమైన ట్రైనింగ్, దాని శిక్షణను అట్లాంటివి ఏం లేవు. అంటే మీ అంతా మీ ఎక్స్పీరియన్స్ తోటి యాడ్ అయిందంటారు? ఆబ్వియస్లీ. మీరు పాలిటిక్స్లో చాలా ఎంగేజ్లోనే దిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవర్లో లేనప్పటి నుంచి మీరు ఉన్నారు తను వెనుక. తను ఉన్నప్పుడు మీరు అంకుల్ అంకుల్ అని సంబోధించడం, మళ్ళీ పవర్లోకి వచ్చాక సార్ సార్ అనడం, అది పెద్ద గౌరవం రైట్ సార్. సో సార్ చనిపోయాక అంటే మీరు అదే పార్టీలో అంటే మీకు అప్పటికి చాలా అనుబంధం ఉన్నట్టుంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో. అంటే తన ఆశయాలు కానీ, అంశాలు కానీ, తన పేదలకు ఏం చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ తను మీతో షేర్ చేసుకుని ఉంటారు. డెఫినెట్గా షేర్ చేసుకున్నది ఏం లేదు, వారు చేస్తున్న తీరును చూసి నేర్చుకున్నాం. ఓకే, ఇది చేయాలి, నువ్వు ఈ రకంగా ఉండాలని ఎప్పుడు అనేవాళ్ళు కాదు. ఒకే మాట అనేవాళ్ళు. మనము ప్రజాసేవ చేయాలనుకోని వచ్చినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసేదానికంటే బెస్ట్ చేయాలి. రైట్ సార్. మనం అవుట్ ఆఫ్ ది వే పోయి చేయగలిగినప్పుడే ఒక నిజమైన లీడర్ అవుతుంది. నువ్వు అందొచ్చిన అవకాశాన్ని తప్పుదారిలో పోయేది ఉంటే నువ్వు అక్కడికే శాశ్వతం అవుతావు. ప్రజా జీవితంలో మంచి చేసి 10 కాలాల పాటు నేను గుర్తుంచుకునే పని చేయాలి, వచ్చిన సమయాన్ని వృధా చేయొద్దు అన్నటువంటి ఒక మాట వారు చెప్తుండేవాళ్ళు. దాన్ని తూచా తప్పకుండా నేను అమలు చేస్తా ఉన్నా. తర్వాత నిరాశ పడొద్దన్న మాట కూడా వారితోటే విన్నాను.
జీవితంలో అన్నీ రావు, అదృష్టం కూడా కలిసి ఉండాలి. మరి మీరు అట్లా రావు అని చెప్పి నిరాశపడద్దు, గివప్ ఇవ్వద్దు, పోరాటం చేస్తూనే ఉండాలి. దానికి నిదర్శనం ఇవాళ నేనే. దాంతోపాటు నాయకత్వంలో ఒక మాట మీద ఉండాలి. అవకాశం కొరకు ఇటు పడితే అటు, ఎవరి వైపు పడితే అటువైపు తిరిగినా కూడా ప్రజలు విశ్వసించారు. నేను ఒకవైపే ఉన్నా, ఒక కుటుంబంతో ఉన్నా, ఎవరితో ఉన్నా కూడా వారి చివరి శ్వాస వరకు ఉన్నా. ఒక జగన్మోహన్ రెడ్డితో ఆ కుటుంబం అటాచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వదులుతున్నప్పుడు బయటకు వచ్చిన, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తప్ప నేను ఇతర పార్టీల్లో అవకాశాలు వచ్చిన, ఇతర పార్టీలో అన్ని రకాల ప్లేస్మెంట్స్ ఇస్తా అన్నా కూడా నేను పోలేదు. ఈరోజు ఈ రకంగా ఉన్నాం. సో మీరు అదే పార్టీలో ఉంటూ అదే ఆ అంశాలని కానీ వాటిని నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్ళిపోయారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీని? ఆయన తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఓకే. తెలంగాణను వదిలిపెట్టి నడి మధ్యలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, ప్రభుత్వం తెచ్చింగనగా వాళ్ళతో ఉంటామని ఒక ఆలోచన ఆ రోజు మేము అందరం మాట్లాడాం. తెలంగాణ ఉద్యమంలో 2 రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలి అన్నట్టు ఒక నినాదాన్ని, తెలంగాణ కావాలని, తెలంగాణకు అడ్డు రావద్దని కడపలో 1,00,000 మందితో మీటింగ్ పెడితే అక్కడ నేను మాట్లాడినా నా తర్వాత ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. ఆ రోజు ఆంధ్రాకు పోయి మాట్లాడేటోళ్ళు ఎవరు లేకుండే. హైదరాబాద్లో నిలబడి నా తెలంగాణ నా ఇంటికాడ నేను మాట్లాడితే ఎవరైనా మాట్లాడతారు. కానీ ఆంధ్రాలో కడప జిల్లాలో మాకు తెలంగాణ మాకు కావాలి, వైఎస్ఆర్ పార్టీ ఆ వైఎస్ఆర్ పార్టీ సభ్యుడిగా తెలంగాణ కావాలని చెప్పి డయాస్ మీద మాట్లాడినా నేను. ఆ రికార్డ్స్ ఉంటాయి చూడండి. సో మళ్ళీ అయితే ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట చెప్పిన, బైసాబ్ చాలా బాధాకరం ఇది, మీ గురించి ఇక్కడ కొన్ని జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో తప్పుగా మాట్లాడారు మన గురించి. మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మా జీవితాలు అన్నీ రాజకీయంగా ఎక్కడికో పోయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి చాలా ధన్యవాదాలు మీకు అని చెప్పి బయటకు వచ్చేసి మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి క్విట్ అవుతున్నా అని చెప్పిన. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నాను నేను. ఏదైనా కూడా ముఖసూటిగా డైరెక్ట్గా చెప్పి వచ్చిన. అలా అని చెప్పి బయటకు వచ్చి జగన్ అదా ఇదా అని తప్పుడు కూతలు మాట్లాడలేదు. ఆయన రాజకీయ భవిష్యత్ ఆయన చూసుకున్నాడు. కానీ వెనక్కి తిరిగి చూడాల్సిందే ఆయన. నా గురించి ఆంధ్ర రాయలసీమ వాళ్ళు కూడా ఎంతమంది లేనప్పుడు తెలంగాణ వాళ్ళందరూ కూడా వేలాది మంది ఉన్నారు. ఏ రకంగా ముందుకు పోదామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే, అది నేను భావిస్తా బీయింగ్ తెలంగాణ ఉన్న లీడర్గా. కానీ ఆయన రాజకీయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన రాజకీయంగా సక్సెస్ కావడానికి ఆయన చూసుకున్నాడు. ఆయన పరంగా తప్పలేదు కావచ్చు, కానీ మాకు తప్పే కదా అది. మా జీవితాలన్నీ ఒక్కసారిగా చిన్నగా పోయినాయి, ఎక్కడికో రాజకీయంగా పడిపోయినాం. మా వాళ్ళు ఏం చేశారు, కొంతమంది టీఆర్ఎస్లో పోయి జాయిన్ అయినారు. టీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చి టక్మని ఎమ్మెల్యే అయినారు. ఇప్పుడు నాలాంటి వాడు ఎటు పోలేక, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం లేదు, టీఆర్ఎస్లకు పోలేక, పిలిచినా మాకు అవకాశం లేక ఇండిపెండెంట్ కొట్టాడుకుంటున్నాం. ఒక టర్మ్ అంతా వేస్ట్ అయింది, ఇంకో టర్మ్ 10 సంవత్సరాలు వేస్ట్ అయింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి పనిచేసేటువంటి కార్యక్రమానికి ఇలా స్వీకారం చుట్టినాం, వచ్చినాం. 18లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం, ఈరోజు మళ్ళీ పోటీ చేసినాం, గెలిచినాం. అన్ని రోజులు అన్నేళ్ళు మీరు కష్టపడి 35 ఏళ్ళు. అదే ఇట్స్ నాట్ ఏ స్మాల్. అంటే నా చిన్నతనం నుంచే రాజకీయంగా విద్యార్థి దశ నుంచే యాక్టివ్గా ఉన్నా. డెఫినెట్గా ఆ రోజు ఏబీవీపీ నుంచి మొదలైన నా రాజకీయ పొలిటికల్ యాక్టివిటీస్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, ఆ రకంగా మొదలై అనేకమైన బాధ్యతలు తీసుకొని పార్టీ పరంగా ఆర్గనైజర్. బేసికలీ నేను మంచి ఆర్గనైజర్ అంటే రాజకీయంగా ఒక వ్యవస్థను నడిపించడంలో చురుగ్గా పాత్ర వహించిన, రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పరిచయాలు, ఈరోజు కూడా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి పల్లెల్లో, కారణం ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసినాం కాబట్టి అన్ని పరిచయాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, 10 మంది కలుస్తారు, వస్తారు. ఆ రకమైనటువంటి ఆ బాండింగ్ని నేను ఓడిపోయినా నష్టపోయినా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా
తగ్గకుండా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. రైట్. అట్లనే ఉన్నాయి. ఆ క్యాడర్ మెయింటైన్ చేయడం వల్లనే ఇవాళ ఎవరు మాట్లాడినా రాజ్ ఠాకూర్ అంటే ఒక మంచోడు పోయో మాట మీద ఉంటాడు, కమిట్మెంట్ మీద ఉంటాడు అని అంటాడు. వేరే తప్పులైతే మాట్లాడు, నష్టం అయితే నాతో జరగలేదు ఎవరికి తెలిసి, తెలియక జరిగితే ఐ డోంట్ నో. మనం దేవులం కాదు కదా. సో నేను అదే నియోజకవర్గం కావచ్చు, మీ గురించి ఖచ్చితంగా పాజిటివ్ టాక్ ఉంది ఎంటైర్ రామగుండంలో. అండ్ మిమ్మల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరీ మీ దగ్గరుండి మిమ్మల్ని స్టాఫ్ చైర్మన్గా చేశారు కదా, దాని గురించి కొంచెం ఎలా ఉంది? స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా 2005లో అవకాశం ఇచ్చినారు, ఒక గొప్ప అవకాశం. ఆ ప్లాట్ఫామ్ని నేను రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలిగిన. రాష్ట్రంలోనే దేశంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా హైదరాబాదు చేయగలిగినాం. ఈవెంట్ అంటేనే ఈరోజు కూడా మా సోదరుడు శివసేన రెడ్డి, ఆయన కూడా యువ నాయకుడు, ఆయనకు అవకాశం ఇచ్చారు, చాలా గొప్ప అవకాశం. ఈరోజు కూడా మనం కలిస్తే చెప్తా ఉన్నాడు, ఇప్పుడైనా చైర్మన్ అనేటోడు ఉన్నాయంటే రాజ్ ఠాకూరే అని చెప్తారని చెప్పి అందరు చెప్తా ఉంటే గర్వంగా ఉందన్నా అని ఆయన అనడం నాకు కూడా గర్వం, సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి క్రీడాకారులు, అప్పుడున్నటువంటి కోచ్లు, అప్పుడున్నటువంటి ఆఫీసర్స్ కూడా ఈవెంట్స్ అప్పుడే జరిగినాయి. రాజశేఖర రెడ్డి తర్వాత క్రీడల గురించి దాదాపు కొలాప్స్ అయిపోయింది, ఫినిష్ లేదు. 15 సంవత్సరాలు క్రీడలు చనిపోయినాయి. ఎవరో గోల్డ్ మెడల్ తీసుకొస్తే వాళ్ళని పిలిచి సన్మానం చేయడం కాదు, గోల్డ్ మెడల్ తేవడానికి క్రీడాకారులకు తరఫీదునిచ్చి గుర్తించి వాళ్ళను తీసుకొచ్చే స్థాయికి రాగలిగినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఉంటుంది, ప్రోత్సాహం. అది లేదు, ఎవడ గోల్డ్ మెడల్ మీరు కొనుక్కొని వస్తే మీకు మెడల్ ఇచ్చి మీకు డబ్బులు ఇస్తే అది మేమే చేసినాం క్రెడిట్ వేసుకుంటే వేస్ట్, అది నీ కష్టంతో నువ్వు తీసుకుంటాం. కానీ ఇక్కడ క్రీడా వ్యవస్థ క్రీడాకారులను తయారు చేసిన బాధ్యత కూరగా చేసే ఉంటే ఈరోజు మనం ఒలింపిక్స్లో గేమ్ తెచ్చుకునే వాళ్ళం. నేనున్నప్పటి నుంచి ఉన్నటువంటి అకాడమీస్ ఆ రోజు ప్రోత్సాహం ఉండదు ఉంటే డెఫినెట్గా భారతదేశంలో ఆ రోజు మనకు తక్కువ సమయంలోనే పేరు వచ్చింది. ఈరోజు కూడా ఒలింపిక్స్లో మనం మెడల్ తెచ్చుకునే స్థాయి ఉంటుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కంటే ఒక 4 అడుగులు ముందుకేసి అసలు క్రీడా అనేది ప్రధానమైనటువంటి ఒక బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఒక క్రీడా యూనివర్సిటీ అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మంచి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అసోసియేషన్ ఎంకరేజ్ చేయడం, ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా ప్రోత్సాహం చేయాలి, దానికి ఏ రకంగా నామ్స్ చేయాలని చెప్పి అద్భుతంగా ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రిగా వారి యొక్క అధికారులు, తర్వాత యంగ్ ఉన్నటువంటి సోదరుడు శివ, వీళ్ళందరూ కూడా నా వంతు కూడా ఏదైనా సాయం ఉంటే నన్ను కూడా బాధ్యత దాంట్లో డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాం. అంతర్జాతీయ స్థాయికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయం, బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన దాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా నాకు ఇచ్చిన పనిని న్యాయంగా క్రీడాకారులకి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఒక తృప్తి నాకు ఉంది. గ్రేట్ సార్. ఒకవేళ ఫ్యూచర్లో మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ చూసి మినిస్ట్రీ ఏమన్నా అప్పచెప్తే మీరు ఏం కోరుకుంటారు? మొన్ననే ఎమ్మెల్యే అయినా, చాలామంది సీనియర్స్ ఉంటారు, డెఫినెట్గా రాజకీయంగా సీనియర్ని, కానీ గెలవడంలో శాసనసభ్యుడిగా జూనియర్ని. భవిష్యత్తులో అవకాశాలు వస్తే కావచ్చు, కంటిన్యూ గెలుస్తూ ఉంటాయి. వస్తే చేసే అవకాశం, ఎవరికైనా ఒక అవకాశం వస్తేనే ఆ అవకాశం వచ్చిన తర్వాత చేసే తీరుని బట్టి ఆ వ్యక్తి యొక్క టాలెంట్ తెలుస్తుంది. అవకాశం వస్తే చూపిద్దాం. ఒక అవకాశం అప్పుడు వచ్చింది చైర్మన్గా, బ్రహ్మాండంగా చేసినాం. ఈరోజు శాసనసభగా వచ్చింది, బ్రహ్మాండంగా చేయాలన్న ప్రయత్నంలో ఇవాళ రామగుండం పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆడ చేసి చూపిస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నా ప్రతి ఒక్క కోరిక, ప్రజల కోరిక, అక్కడికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు వచ్చి ఇచ్చినటువంటి మాట, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఇచ్చినటువంటి మాట, అన్నిటికీ ముఖ్యంగా మాకు అందరి నాయకుడు శ్రీధర్ బాబు గారు, సీనియర్ శాసనసభ్యుడు, ఈరోజు మంత్రి, గతంలో మంత్రి, వారికి నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కతో సంబంధాలు, అనుబంధం, కోల్డ్ ఫీల్డ్, దాంతోపాటు వారు ప్రతిసారి నాతో నిలబడి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత కష్టకాలంలో కూడా మా రామగుండం డెవలప్మెంట్ కొరకు అనేకమైనటువంటి డబ్బు
దాదాపు 260-70 కోట్ల రూపాయలు ఇలా టెండర్స్ అయి గ్రౌండ్ అయి ఉన్నాయి. అవి అవుతా ఉంటే కనబడతాయి, సమయం పడుతుంది. ఒక రోజులో బిల్డింగ్ కాదు కదా, టైం పడుతుంది. దాంతోపాటు సింగరేణి ద్వారా చేసేటివి, ఎన్టీపీసీ ద్వారా చేసేటివి ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దానికంటే గొప్పగా తెలంగాణ సాధనలో మనకు వచ్చినటువంటి భాగస్వామ్యం సింగరేణి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ ఒక 4000 పైన మెగావాట్లు మనకు శాంక్షన్ అయింది. 2x800 ఒకటి తెలంగాణ ప్లాంట్ని పెట్టిన తర్వాత తతిమ 3x800కి పోయిన ప్రభుత్వం నిరాకరించి మాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసి పర్మిషన్స్ ఇవ్వలే. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎంత దారుణం చూడండి, కేసీఆర్ గారి ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం కూడా అవసరం లేదనుకుంది. కానీ ఈరోజు మేము ఒత్తిడి తీసుకొస్తే మా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఇవాళ 3x800కి 800 మెగావాట్స్ అగ్రిమెంట్ పీపీఏ చేసి ఎన్టీపీసీలో 3x800 మళ్ళీ తెస్తూ ఉన్నాం. దాని ద్వారా మాకు పవర్ అవసరం లేకపోవచ్చు, కానీ ఒక ఇండస్ట్రీ రావడం వల్ల నలుగురు ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం బొగ్గు రాబోయే రోజుల్లో పూర్తి అయిపోతే ఇంకా వేరే ఉండదు. కాబట్టి ఆ నగరాన్ని అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టిస్తూ నగరంగా మారుస్తూ ఒక పవర్ సెంటర్గా అక్కడ చేసే ప్రయత్నంలో చేస్తూ అక్కడ ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా, బిజినెస్ సెంటర్గా ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణకే వెలుగులు ఇచ్చినటువంటి ప్రాంతం రామగుండం. రామగుండంలో జెన్కో ద్వారా ఆ రోజుల్లో నిజాం 2 మెగావాట్లు ప్రారంభిస్తే, రెండోది చాచా నెహ్రూ, పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో 2 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉండేది, అది మూతపడ్డది. ఆ ప్రాంతంలో మేము 1x800 జెన్కో ఆర్ సింగరేణి ద్వారా ఇలా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది, త్వరలో లాంచ్ చేస్తుంది. దాని ద్వారా రామగుండానికి ఒక పూర్వ వైభవం. మా చిన్నప్పుడు ఆ ఊరిని చూడడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వైభవం లేదు. ఇప్పుడు పోతే బొందలగడ్డ తిరిగి ఉన్నది. మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకొస్తాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. డైరెక్ట్ ఇండైరెక్ట్గా దాదాపు 4-5 వేల మంది అక్కడ మంచి జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఓపెన్ కాస్ట్లో వాడుకొని వదిలేసి ఫారెస్ట్లకు ఇచ్చేటువంటి అలవాటు. అలాంటి ఓపెన్ కాస్ట్లో మనకు ఒక రిజర్వాయర్ ద్వారా 500 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ ఒకటి హైడల్ శ్రీశైలంలో ఉన్నట్టుగా ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నాం, దాదాపు 3,000 కోట్లతో. ఇది ఒక 10,000 కోట్లు, అదొక 3,000 కోట్లు. అధికారంగా వచ్చేది ఉంటే ఆ లింగాపూర్ మేడిపల్లి ప్రాంతంలో మళ్ళీ పునర్వైభవం వస్తుంది. చనిపోయింది, ఊరు పాడుపడిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఆ ప్రాంతానికి ఒక వెలుగులు వస్తాయి, ఆ ప్రాంతానికి ఉద్యోగం వస్తుంది. దీంతోపాటు మనకు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా మన భవిష్యత్ సోలార్ ప్లాంట్స్ చేస్తూ ఉన్నాం. ఒక పవర్ హబ్గా, ఇన్ని రోజులు కోల్ హబ్గా ఉన్నది, రాబోయే రోజుల్లో ఒక పవర్ హబ్గా, పవర్ సెంటర్గా రామగుండం చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తూ ఉన్నా. నాయనైతే గట్టి పోరాటం చేస్తున్నా. దానికి ప్రభుత్వం సుముఖంగా ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా సాధించి తీరుతాం. రామగుండంకి ఒక మంచి బంగారు భవిష్యత్తును చూపించి నాకు వచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను ఇలా గౌరవంగా, గర్వంగా ప్రతి ఒక్క సంక్షేమం ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 5 గ్యారెంటీలు పూర్తిగా అందరికీ అందేటట్టు చేస్తూ ఉన్నాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతును ఆదుకుంటా ఉన్నాం. బండలవాగు ప్రాజెక్ట్ పూసేసి ఒక చుక్క కూడా నీళ్లు రాని మన ప్రాంతానికి ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు వచ్చే కార్యక్రమానికి 3-4 నెలల్లో ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎక్కడ అయినా కూడా చాలా గొప్పగా చేసే కార్యక్రమం చేసినాం. దైవం ఒక మంచి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని చూపిస్తాం, చేస్తాం. సో ఒకప్పుడు చూసారంటే రామగుండం అంటే అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు, ఫ్లై హ్యాష్ బ్రేక్, కుంభకోణాలు లాంటివి చాలా విన్నాం ఒకప్పుడు. కానీ మీరు పవర్లోకి వచ్చాక అలాంటివి ఎక్కడ వినిపించలేదు. అంటే మీరు అంత స్ట్రిక్ట్గా పాలిస్తున్నారు, కానీ ప్రాక్టికల్లీ మీరు ఉన్నంత కాలం ఏమిటి ఈ లైన్స్లోనే నిజాయితీగా కొనసాగెళ్తాం సార్? ప్రాక్టికలీ భూ అక్రమాలు అయిపోయినాయి, చేయడానికి లేవు. ఈ భూములు లేవాడ అయితే ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, ఇంకా వేరే భూములు లేవు. చేసిన కాదు చేసేసారు, అయిపోయింది. గతంలో పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఉండదు అవకాశం. భూములు అయితే మన దగ్గర లేవు. ఇసుక కూడా లేదు, చిన్నగా ఉంటుంది. అది అన్ఎంప్లాయీస్ ఫార్వర్డ్ చేసుకుంటాడు. ఇట్స్ నాట్ ఇష్యూ. మేము దాన్ని ఆన్లైన్లో ఫ్రీ చేసేసినాం. బూడిద అంటారా, టెండర్ వచ్చిన రోజు చేసుకోవచ్చు. గతంలో ఏం జరిగిందంటే ఒక టెండర్ వస్తే
వానికి వచ్చిన నంబర్ కొంతే ఉంటుంది. అదే నంబర్ మీద ఖచ్చితంగా కొనసాగిస్తూ ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అది మేము ఆపేసినాం మొత్తం. ఆపేస్తే ఎన్టీపీసీ ప్లాంట్ నడవదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ కలిసి పైన ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు 6 నెలలు 8 నెలలు ఆపేశారు. కానీ ఈ ఫ్యాక్టరీ బంద్ అయిపోతుంది అనే పొజిషన్కి వచ్చారు. వాళ్ళు సిస్టమేటిక్గా ఇప్పుడు నడుపుకుంటున్నారు. ఎంత టెండర్స్ అంతే పోతున్నట్టున్నది. తర్వాత మంచి టాట్ పర్చన్లు కలిపి ఎక్కడ వారి డిస్టర్బ్ కూడా చేస్తున్నారు. దాని వైపు చూడ నేను, మనకు అవసరం లేని సబ్జెక్ట్ అది. అది ఎవడొస్తుండో ఎవడు పోతున్నా అనే అంశం కూడా దాన్ని నేను పట్టించుకోదలుచుకోలేదు. కాకపోతే ఇదివరకు మాదిరిగా విచ్చల పెడతాను అవి లేవు. సో మీరు అన్నాడు ఇప్పుడు హైడ్రో పవర్ గురించి మాట్లాడు, హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో అదే గోదావరి వాటర్ మీద పారుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని అది ఎంతవరకు ప్రోగ్రెస్ లో ఉంది సార్? హైడ్రోకి గోదావరి నీళ్ళకి సంబంధం లేదు. అక్కడ రిజర్వాయర్ ఉంది. వాళ్ళు ఇదివరకు డిగ్ చేసిన దాంట్లో బొగ్గు ఓపెన్ కాస్ట్ లో నీళ్ళు వస్తాయి. చాలా డీప్ గా పోతా ఉంటే కొన్ని మీటర్స్ పోతాయి కదా. నేచురల్ గా వచ్చేటువంటి ఏమంటారు ఊటలు నీళ్లు బాగా నిండిపోతాయి. దాన్ని వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఖాళీ చేసి పంపించేస్తున్నారు కదా, అటు ఇటు గోదావరిలోకి షిఫ్ట్ చేస్తారు. దాన్నే ఫిల్అప్ చేస్తే అది రిజర్వాయర్ గా మారుతుంది. ఆ నీళ్ళతోటి ఇంకొక చీర రిజర్వ్ చేస్తారు. ఆ కిందికి ఉన్న దాని మీద పైన ఇట్లా ఇంకొక 200 ఎకరాల భూమి ఉంటుంది వాళ్ళు, దాంట్లో ఒక రిజర్వాయర్ చేస్తారు. ఈ నీళ్లను కిందికి పోయే దాంట్లో ఫ్లోటింగ్ లో అది ఏమంటారు ఆ ప్రెజర్ తోటి క్రియేట్ చేసేదే ఎక్కువ ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ. దాన్ని చేస్తారు పవర్. అది మొట్టమొదటిగా మన దగ్గరనే చేస్తా ఉన్నారు. అది అదృష్టం. మేము అంటారు చూడండి, కష్టపడి ఒకటి సాధిస్తే దేవుడు ఇంకోటి కూడా ఇస్తాడు అదనంగా వరం అన్నట్టు. మేము అడిగింది రామగుండం బీ స్టేషన్, అక్కడ 1x800, తర్వాత ఎన్టీపీసీకి సంబంధించిన 3x800 అది ఇవ్వండి అని చెప్పి. సోలార్ అయితే ఎట్లా భూమి ఉంటే చేస్తారని వాళ్ళే అన్నారు. అదనంగా ఈ హైడల్ని కూడా రావడం అనేది ఇక మనం మంచి ప్రయత్నం చేస్తే దానికి కలిసి వస్తే అన్నట్టుగా అది కలిసి వస్తుందండి. ఇది ఒక 10,000 కోట్లు, అదొక 3,000 కోట్లు. ఎన్టీపీసీది ఒక దాదాపు 29-30 కోట్లు ఉంటాయి కావచ్చు. ఇవన్నీ వస్తే నంబర్ చెప్పడానికి పెద్దగా ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు కదా, మీ దగ్గరికి వస్తుంది కదా అంటే, మా దగ్గర రావడానికి కారణం మాకు అవకాశం ఉంది. మాది పిట్ హెడ్ ప్లేస్, మాకు బొగ్గు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, పక్కకే ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి మా మినరల్స్, మా సొత్తుతోటే మేము ఈ రోజు కాదు కదా, నిజాం ఉన్నప్పుడు నిజాం ముందు బ్రిటిషర్స్ కనుగొన్నది అది. ఇవాళ దాని మీద పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము అందరికీ మాకు పొల్యూషన్ వస్తుంది, మాకు నష్టం అవుతుంది కావచ్చు, కానీ మేము దేశానికి వెలుగునిస్తున్నాం. గొప్ప ప్రజలు మా ప్రాంతం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి ఇలా దేశానికి వెలుగునిస్తున్నారు. బొగ్గు తీసి, సింగరేణి కార్మికుడు బొగ్గు తీసి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. గొప్పోడు. అదే మాదిరి పొల్యూషన్ తోటి ఎంతో నష్టపోతే అలవాటు అయిపోయింది మనకు. ఉన్నా కూడా అక్కడ అందరం నిలబడి అలా విద్యుత్ తయారు చేస్తున్నారు. ఆ విద్యుత్ దేశానికి ఇస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, అందరికీ సెల్యూట్ చేయాల్సిందే. వారందరికీ నిజంగా సెల్యూట్ చేయాలి. దాంట్లో నేను ఒకటి భాగస్వామి కావడం నేను ఒక గొప్ప వరం. సింగరేణిలో పనిచేసిన వాళ్ళ శాలరీస్ పెంచుదాం అనే విషయం మీరు చర్చించారు కదా, ఎలక్షన్స్ తర్వాత పెంచుతా ఉన్నారు. దాని గురించి డిస్కషన్ డెఫినెట్గా ప్రతిసారి అసెంబ్లీలో మాట్లాడిన ఇవాళ సింగరేణి కార్మికునికి బోనస్లో ఎంత లాభం వచ్చిందన్న లెక్క చూపించి వాళ్ళకు 1,90,000 ఇచ్చిన 1% పెంచి. కాంట్రాక్ట్ కార్మికుడు అసలు పోయిన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళు లేనే లేరు అని చెప్పినటువంటి అవహేళన చేశారు, చిన్న చేసి మాట్లాడు. అదే కాంట్రాక్ట్ కార్మికులకి దాదాపు 35,000 మందికి మేము లాభాల వాటలో మనిషికి 5,000 ఇప్పించే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సూచనలు, మా యొక్క ఏమంటారు అభ్యర్థనని మన్నించి ఇవాళ యూనియన్లను ఒప్పించి కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయల బాట, వారికి ఒక బంగారు భవిష్యత్తుకు బాట ఇచ్చినాం. వాళ్ళకి ఒక రికగ్నైజేషన్, వారికి గుర్తించినాం మేము. దాని అర్థం రేపు భవిష్యత్తులో మా బోర్డు ద్వారా నిన్ననే బోర్డు ఫామ్ అయింది, మినిమం వేజ్ బోర్డు. ఎవడెవడైతే అర్హత కలిగిన వర్కర్ ఉన్నాడో సరైన పనికి సరైన వేతనం ఇచ్చే కార్యక్రమానికి కొత్త చట్టాల ద్వారా స్వీకారం చుడతా ఉన్నాం. మేము 22 జీవో ఇవ్వాలని నిరంతరం మాట్లాడుతున్నటువంటి నేను
22 జీవో అమలు చేస్తారా లేదా 22 జీవోకి సమానంగా ఇంకో జీవో తీసుకొస్తారా తెలియదు. ఓకే. కానీ స్కిల్, సెమీ స్కిల్, అన్స్కిల్డ్కి సమానమైనటువంటి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చేస్తుంది. మా దగ్గర పనిచేసేటువంటి ఎన్టీపీసీ, సింగరేణి, కేశవరాం, కాంట్రాక్ట్ కార్మికులు, మున్సిపల్ ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు అందరికి కూడా శుభవార్త ఇస్తాం. వారిని మా హక్కున చేర్చుకుంటాం. మా కుటుంబాలవి, మా కుటుంబాలు, మా బంధువులు, వారి ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రైట్ సార్. సో అది జనరలీ రామగుండం అనేది ఇండస్ట్రియల్ జోన్ అవ్వడం వల్ల మీరు గత ఎలక్షన్స్లో ఎక్కువ పొల్యూషన్కి లోనైన ప్రాంతంగా మీరు చెప్పారు కదా. సో పోస్ట్ ఎలక్షన్స్ వాటి కోసం పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారు సార్? పొల్యూషన్ చేయడానికి ఏ యంత్రం పనిచేయదు, ఏ మంత్రం పనిచేయదు. గ్రీనరీ విపరీతంగా పెంచాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఈసారి దాదాపుగా 2 లక్షల చెట్లను మన ప్రాంతంలో పెట్టాం. 2 లక్షలు పెడితే 2 లక్షల చెట్లు మొలవాయి. దాంట్లో ఈసారి 60 నుంచి 70,000 లక్ష్యం పోయించిన మళ్ళా సంవత్సరానికి మళ్ళీ 2 లక్షలు పెంచుతూ గ్రీనరీ పెంచేటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలి. ప్రతి ఇళ్లలో పచ్చదనం ఉండాలి. అప్పుడు ఎంత పెద్ద విపత్తు వచ్చినా మనల్ని కాపాడేది ఏ ఆక్సిజన్, ఇదే చెట్టు. ఆ చెట్టును పెంచాలి. చెట్టే మనకు దైవం. మన ప్రాణాన్ని కాపాడే ఆక్సిజన్, తర్వాత డాక్టర్. అంటే చెట్లని పెంచి ప్రోగ్రామ్ పెడుతున్నారా? పెట్టాం మేము. మొన్న వర్షాకాలం అన్ని అదే పని చేసినాం. 3 నెలలు చెట్లు పెట్టే కార్యక్రమం చేసినాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర కూడా విషవాయువులు వచ్చే చెట్లు ఉన్నాయంటే తీసేస్తున్నాం, మళ్ళీ వేరే చెట్లు పెడుతున్నాం. ఓకే. అండ్ ఇంకొక మాట మాట్లాడాలంటే హైదరాబాద్లో బాగా సంచలనం రేపుతున్న టాపిక్ ఏంటంటే హైడ్రా. ఒకవేళ మన కాన్స్టిట్యున్సీలో హైడ్రా గురించి మాట్లాడాలంటే ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న అడ్డగుంటపల్లి కొన్ని స్థానాలలో రోడ్ బైట్నింగ్ కోసమని బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళే స్వతహాగా వచ్చి వాళ్ళే మిషన్స్ పెట్టి కూల్చేయడం జరుగుతుంది. అంటే మీరు దాన్ని వాళ్ళు మీ మీద భక్తితో చేస్తున్నారా లేకపోతే ఎలాగో కూల్చేస్తుందా గవర్నమెంట్ అని చేస్తున్నారా? స్వాగతిస్తున్నా, అభినందిస్తున్నా వాళ్ళని. గణేష్ నగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు ఆ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబం బయటికి వచ్చి ఇల్లు రోడ్డు వెడల్పు భాగంలో వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు. మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మేమే కొట్టుకుంటాం అంటారు. నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నారు. మొన్న ఎవరు అడిగితే కూడా చెప్పిన గొప్ప కార్యక్రమం ఇది. నేను వచ్చినాక చేసింది కాదు. గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మున్సిపల్లో నిర్ణయం తీసుకున్నారు కానీ కాలేదు. ఎందుకంటే ఆ నాయకులే వద్దు, ఎందుకు గొడవడతారు, ఉంటే ఉండడానికి మనం ఏమైంది అని చెప్పి ఓట్ల కొరకో సానుభూతి కొరకో నేను ఏదో గొప్ప చేసిన చేయడం వల్ల తర్వాత ఆ కుటుంబమే బాధపడుతుంది. ఆ బండి పోలేదు, సడన్గా వస్తే ఇంకో బండి రాలేదు, ఎవడన్నా యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకోవాలన్నా బండ్లు మూవ్ కావు. అసలు వెడల్పు కావాల్సిన అవసరం ఉంది కదా, అది కావాలి. ఇది ఎక్స్ప్లెయిన్ కావాలి. వెడల్పు అయితే ఏమవుతుంది. ఇప్పుడు మీలాంటి నువ్వు కొత్త తరం వచ్చినప్పుడు ఈ రోడ్ వైండింగ్ చేస్తే బాగుండు కదా, పోతే కావచ్చు నా ఇల్లు 5 ఫీట్లు నేను ఉంటా రెడీ ఉన్నా వేయడానికని మీరు అంటారు. ఆ ఆలోచన అందరికి వచ్చింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. తర్వాత అక్కడ సింగరేణికి సంబంధించిన కొన్ని క్వార్టర్స్ తీసేసి షట్టర్స్. ఇప్పుడు రామగుండం ఎందుకు డెవలప్ కాలేదండి? నీకు కావాల్సినటువంటి పెద్ద రోడ్స్ లేవు, పెద్ద షట్టర్స్ లేవు. మనకు గుండెకాయ లక్ష్మీనగర్. ఆ లక్ష్మీనగర్లో పోవాలంటే రోడ్ వేడల్పు, ఒక కార్ పోయి అటు ఇటు పోయి వచ్చేటువంటి వ్యవస్థ, ఎక్కడైనా పార్కింగ్ ప్లేసు, ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవేం లేవు. ఎవడు పెడితే అడ్డదిడ్డంగా వాళ్ళు కట్టుకున్నారు. క్వార్టర్సే ఉంటాయి. మేమేం చెప్పాము సింగరేణి వాళ్ళకి, ఇదొక సింగరేణి నగరం, రామగుండం కార్పొరేషన్ మహానగరం. ఈ నగరం ముందు ఈ రాష్ట్రంలో అన్ని చిన్న నగరాలు ఉండే. వరంగల్ తర్వాత ఇంకేది లేకుండే. సిద్దిపేట ఊర పందులు తిరుగుతుండే, ఓపెన్ డ్రైనేజ్ ఊరు, చిన్న ఊరు. ఇవాళ రాష్ట్రానికి ఆదర్శమైనటువంటి ఒక సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్గా మారింది. మంచిర్యాల, కరీంనగర్ కూడా అంతే. ఒక భాగం బాగుంటుండే, తత్వం అంతా కూడా ఓపెన్ డ్రైనేజ్ ఏరియా. కానీ రామగుండం ఎఫ్సిఏ సిటీ అంటుండే ఆ రోజుల్లో. ఆ రామగుండం ఏమైంది? అలా బొందల గడ్డగా మారింది. ఎంతో పెద్దగా కావాల్సినటువంటి రామగుండం రాజశేఖర రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు చెప్తే వెంకటస్వామి గారు వీళ్ళందరూ కలిసి దాన్ని మున్సిపల్ నుంచి కార్పొరేషన్ చేసి పెద్ద నగరంగా చేశారు. ఆ పెద్ద నగరం ఇవాళ ఎప్పుడో రుడాగా మారి పెద్ద నగరంగా స్మార్ట్ సిటీగా మారాల్సిన అవసరం. కానీ ఏ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురైన సింగరేణి డిఎంఎఫ్ టీం మనకు వచ్చే నిధులన్నీ కూడా గజ్వేల్కి, సిరిసిల్లాకి, తర్వాత ఆయన సిద్దిపేటకు తీసుకుపోయాడు.
ఇతర ప్రాంతాలకు పోయినాయి. మన నిధులు మనకు రావాల్సిన హక్కు, మన పొల్యూషన్ని మనల్ని మన ప్రాణాలు త్యాగం చేస్తున్నాం మనం. మనకు రావాల్సిన మన హక్కును మనం తీసుకురాలేకపోయినాం. ప్రభుత్వ ధనం అవసరం లేకుండా మన ప్రాంతాన్ని సుందరంగా చేసే అవకాశం ఉండే, ఏం చేయలేకపోయినాం. ఈరోజు చేయడానికి సంకల్పం తీసుకొచ్చినాం. సింగరేణి అధికారుల ముందు తీసుకొచ్చినాం, ఆర్ఎఫ్సీని తీసుకొచ్చినాం, ఎన్టీపీసీని తీసుకొచ్చినాం, వేరే జెన్కో కేశవరం వాళ్ళని చేసినాం. ఎక్కడిదక్కడ చేయమని చెప్తున్నాం, ఒత్తిడి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా తీసుకురావాల్సింది తీసుకొస్తా ఉన్నాం. మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలో చెప్పినాం. నేను ఒక్కసారి కాదు 4-5 సార్లు చెప్పిన. కనబడ్డ ప్రతి ఆఫీస్కి పోయి మా రామగుండంకి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఇలా రుడా కావాలని అడుగుతా ఉన్నాం. రుడా ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు, ధన్యవాదాలు. ఇలా అనేకం తీసుకొచ్చి మన ఊరికి మళ్ళీ ఒకసారి మన హక్కులను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో నాకు శ్రీధర్ బాబు గారు సహకరిస్తున్నారు, విజయ రామారావు గారు సహకరిస్తున్నారు, లక్ష్మణ్ సమర్ సహకరిస్తున్నారు, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా రామగుండాన్ని చేయాలన్న ఉన్న తపనకు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం అనేది గొప్ప విషయం. దాంట్లో పాటు మా పార్లమెంట్ మెంబర్తో సహా మా అడ్వైజర్ వేణన్న గారు, ఇతరులు అందరూ కూడా, ఒక్కరని కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా రామగుండం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా చేయాలి, నిజమే, ఇది నిజమే అని చెప్పి ఈరోజు చేస్తున్నారు. ఇవాళ మా నీళ్లు మాకు వస్తాయి. 3-4 నెలల్లో ప్రతి ఒక్క రైతుకు ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. బండలవాగు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. లిఫ్ట్, ఇంకో లిఫ్ట్ ప్రపోజల్ పెట్టినాం, 2-3 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఇవాళ రోడ్లు వెడల్పు పెట్టినాం, చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. రామగుండంలో ఫ్లైఓవర్ కడతాం, కొత్త స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తాం, ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ చాలా పెద్దగా చేస్తాం. ఇవాళ మెడికల్ కాలేజీలో డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ చేస్తాం, పీజీ కాలేజ్ దాంట్లో చేస్తూ ఉన్నాం. ఇవాళ హాస్పిటల్లో పెద్ద 600 బెడ్డెడ్ కడతా ఉన్నాం, దానికి 1000 బెడ్డెడ్గా చేస్తాం భవిష్యత్తులో. సింగరేణిలో క్యాత్ ల్యాబ్ పెడుతున్నాం, అక్కడ కూడా నర్సింగ్ కాలేజ్ పెడుతున్నాం. అక్కడ ప్రతి ఒక్కరు సామాన్యులకు కూడా ఆడ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చూస్తాం, కార్మికుడికే కాకుండా. దాంతోపాటు మీకు సెండరీ కాలనీ నుంచి రోడ్డు, మంతి నుంచి రోడ్డు, అన్ని మాకు పెద్దపల్లి, ఎలకలపల్లి నుంచి పెద్దపల్లి మంతిని పోయే రోడ్లు, అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలిగే రోడ్లు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం. దాదాపు 30 కోట్లతో పంచాయతీ రోడ్లు వేస్తూ ఉన్నాం, ఒక 50 కోట్లతోటి ఆర్ఎండ్బి రోడ్లు వేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, అద్భుతంగా ఒక 500 కోట్లతోటి రామగుండం ముందుకు రాబోతా ఉంది. అవి రోడ్డు మీద వచ్చి కనబడడానికి సంవత్సరం టైం పడుతుంది. రోడ్డు ఇల్లు కట్టాలంటే సమయం పడుతుందా? అట్లనే అన్ని టైం పడుతుంది. డెఫినెట్గా మార్పు తీసుకొస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, మంచి వైభవాన్ని తీసుకొస్తాం. మేము సిద్దిపేటలాగా చేయలేము, ఎందుకంటే సిద్దిపేట అంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఒక మామూలు చిన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు గారి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి గారి యొక్క ఆశీర్వాదంతో డెఫినెట్గా గోదావరి కనికి ఒక రూపు, కొత్తదనాన్ని తీసుకొస్తాం. ఒక స్వేచ్ఛవాయుగా మా హక్కులు మేము సాధించుకునే దారిలో పోతున్నాం అనేటువంటి ఒక సమాచారాన్ని భవిష్యత్ తరాలకు కూడా మనం చేసుకోవచ్చేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. నేను అనుకుంటా ఉన్నా భవిష్యత్తులో నాకు అవకాశం కాకుండా ఇంకెవరికైనా వచ్చినా వాళ్ళు ఇదే బాటలు పోతారని నేను అనుకుంటాను. ఒక బాటను వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. జనాలు మార్పు రావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే రామగుండం అనే ఏరియా నిర్లక్ష్యానికి గురైందని టాక్ చాలా ఉంది బిఫోర్ ఎలక్షన్స్. సో మీరు ఆ మార్పు తెస్తున్నారు, జనాలు చూస్తున్నారు కూడా. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా రామగుండం అనేది చాలా స్కిల్డ్ ఉన్న ఏరియా. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు ఎంతవరకు చేస్తున్నారు? దాంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల అమ్మకాలు జరగలే, ఉద్యోగాల కల్పన జరిగింది. దాదాపు 600 మందికి నేను ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇప్పించిన. 150 మందికి హైదరాబాద్లో ఇప్పించిన. 200 మంది చేసినా కానీ 50 మంది వాపసు వచ్చేసారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినాం 2.5 కోట్లతోటి. తిలక్ నగర్ డౌన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసినాం సింగరేణి త్రూ. దాంతోపాటు ఎల్ఎన్టీ వాళ్ళతోటి, జిఎంఆర్ వాళ్ళతోటి కలెక్టర్ గారు చైర్మన్గా ఒక టీమ్స్ సెలెక్ట్ చేసి, ఒక జిఎంఆర్కి 150 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ పంపించినాం. దానికి సింగరేణి స్పాన్సర్స్, కలెక్టర్ గవర్నమెంట్ పార్ట్ తీసుకొని 3 నెలల ట్రైనింగ్, వారికి ఉద్యోగ గ్యారెంటీతో పాటు ట్రైనింగ్. అదే మాదిరి ఎల్ఎన్టీ వాళ్ళతో కూడా నిన్నటికి ఇక సెలెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పటికి ఒక 100-150 దాటినట్టున్నారు. 100 అయినాక వాళ్ళని కూడా పంపిస్తా ఉన్నాం. మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా పంపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సుమారుగా ఒక 1000 మందిని ఇప్పటివరకు చేసినాం. వాళ్ళ లిస్టు, ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి.
మీకు అందరు కావాలంటే మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అన్ని లిస్ట్ వేసి పెడతాం, లేదా మా సిస్టంలో ఉంటుంది ఇస్తారు. మీరే స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. బాధాకరం ఏంటంటే రామగుండం ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేయాలంటే స్కిల్, సెమీ స్కిల్, అన్స్కిల్, దాదాపు అన్స్కిల్ పనులే ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా సెక్యూరిటీ గార్డ్ చేస్తూ ఉంటాడు మా దగ్గర. వాళ్ళు బయటికి పోరు, అక్కడనే చేయాలనుకుంటారు, అక్కడనే తృప్తితో ఉంటున్నాడు. దానికి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ పోయి పని చేయాలి అనే కోరిక కలిగినప్పుడు ఎవరు ఏం చేయలేము. అయినా కూడా గట్టిగా ఉండకుండా ఏదో పనైనా చేయాలనేటువంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి సహకరిస్తా ఉన్నాం. అప్రిషియేట్ ఏంటంటే మన దగ్గర మహిళలు ఎక్కువ మంది వస్తారు, ఏ పనైనా ముందుకు వస్తాం చేస్తామని చెప్పి. అది గ్రేట్ ఆలోచన ఉన్నది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్తో లోన్లతోటి ఇచ్చే కార్యక్రమంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏ రకంగా అని చెప్పి ఆలోచన చేస్తున్నా. ఓకే, చూద్దాం. అండ్ ఈవెన్ సింగరేణి గురించి మాట్లాడాలంటే సింగరేణి ప్రైవేటైజేషన్ చేద్దామనే టాక్ సెంట్రల్ లెవెల్లో వినపడుతుంది కదా, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారంటే? పూర్తి వ్యతిరేకం. సింగరేణి ద్వారానే నడవాలి, వేరే వాళ్ళు నడవనీయం. గతంలో వాళ్ళు నడిపించారు, ఈసారి నడిచే అవకాశం లేదు. వేరే వాళ్ళు వస్తే, ముఖ్యంగా నా ప్రాంతంలో అయితే వాళ్ళని ఎవడన్నా బయటి వాడు వస్తే ఈ బలగొట్టి పంపిస్తా. మీరు చూస్తూ ఉన్నారు, నా కొలువులు మాకే కావాలని నేను ఒక స్లోగన్ తీసిన, మా కొలువులు మాకే కావాలని. ఇలా ఓసీపీలో ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటే లారీలు ఎక్కించి పంపించిన. మీరు ఆ విజువల్స్ తీసుకొని వేయండి, చూడండి. ఓసీపీ 5లో పంపించేసిన, 8లో, 3 లేన్లో, ఓసీపీ 3లో. మన దగ్గర ఎన్ని ఓసీపీలు ఉన్నాయి అన్నింటిలో కూడా నేను అందరిని బయటలో పంపించేసిన. పోయి చెప్పిన, దండం పెట్టి చెప్పిన, బాబు మా కొలువులు మాకేయండి, మీ ఊళ్ళోకి మీరు వెళ్ళిపోండి అంతే. కూర్చోబెట్టినా వాళ్ళకి చెప్పిన, కంపెనీ వాళ్ళు ఏమైనా నడవని అని చెప్పి ఆపేసిన అమ్మాయిని. 15 రోజులు ఆపేసిన. అందరు అన్నారు ఇది సింగరేణి చరిత్రలో పెద్ద నష్టం అని. మీకు 15 రోజులు నష్టం, మాకు 15 కొన్ని ఏళ్ళ నుంచి నష్టం జరుగుతూ ఉంది. నా దగ్గర అందరు ఉన్నారు, ఊడిసేటోడు ఉన్నాడు, బండి నడుపుతాడు ఉన్నాడు, లారీ నడుపుతాడు ఉన్నాడు, క్లర్క్ ఉన్నాడు, చదివేటోడు ఉన్నాడు, రాష్ట్రోడు ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు. ఒక్కడు కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ హ్యావ్. యూ షుడ్ కలెక్ట్ దెమ్, గివ్ దెమ్ ప్రాపర్ ట్రైనింగ్, దెన్ యూజ్. ఇప్పుడు ఆడు తెచ్చేది ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్నో, బండి నడుపుతాడో, ఎడ్ల బండి నడుపుతాడో తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి పెట్టుకుంటాడు. వాడేమంటాడు, మా క్యాంప్లో పెట్టుకుంటే వాడు 24 hours మా దగ్గర ఉంటాడు అని. పెట్టుకోను 20% పెట్టుకోనా, 80% మా వాళ్ళకి ఇస్తలేరు వాళ్ళు. మన వాళ్ళకి 40-60% వాళ్ళు వస్తే ఎత్తుక్కుంటాం, ఊరుకోం. వాళ్ళకి చెప్పాం 20% ఓకే, రెస్ట్ 80% హూ ఎవర్ ఇట్ మేబీ మా వాళ్ళు ఉండాలి, మా కొలువులు మాకు కావాలి అంతే. వేరే వాళ్ళు వస్తే ఒప్పుకునేది లేదు, ఇది చేసేది లేదు, క్షమించేది లేదు. ఎవరు చెప్పినా నేను వినను. నా ప్రాంతం వరకు అయితే వినను, ఇక వేరే వాళ్ళ సంగతి నాకు. సో మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాలంటే మెడికల్ కాలేజ్ ఎంత బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినప్పటికీ అది మీ అందరి హస్తం ఉంటేనే వచ్చింది. దానికి ముఖ్యంగా ఎక్కువ కార్మికుల హస్తం చాలా ఉంది. సో దాని పేరు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి సింగరేణి మెడికల్ కాలేజ్గా మార్చుదాం అనుకున్నారు కదా, అది ఎంతవరకు మార్చేశారు ఆల్రెడీ? ఇప్పుడు అది సిమ్స్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇప్పుడు నీమ్స్ మాదిరిగా అది సిమ్స్. నైస్ సార్. ఓకే, మళ్ళీ ఈ మేడిగడ్డ ఇంకా అన్నవరం ప్రాజెక్ట్స్ ఎక్కువ పొల్యూట్ అయి ఉన్నాయి కదా, వాటిని బ్యూటిఫికేషన్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? ఉన్నాయి, అంతా తెలుసు కదా, కుంగిపోతుంది అది. దానికి రినోవేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రిపేర్ అయితే వాడకాలకు వస్తుంది, రిపేర్ రాకపోతే ఇట్లా ఉంటుంది ఓపెన్. 1,00,000 కోట్లు దాంట్లో నాశనం చేశారు కదా పోయిన ప్రభుత్వం. మరి దాన్ని నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం మంచి చేయడానికి, దానికి రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే అది కట్టిరో ఎల్ఎన్టీ వాళ్ళే గ్యారంటీ ఇస్తలేరు. అది కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ వాళ్ళే అంటారు మేము దీన్ని ఎట్లా చెప్పలేము, రిపేర్ అయితే చేస్తాము, ఇది గేట్లు మూసి నీళ్లు నింపితే రిజర్వాయర్ ఉంటుందో పోతుందో మాకు తెలియదు అనేటటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఒకవేళ నీళ్లు నింపి బాగానే ఉందని చెప్పి అది క్లోజ్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు వచ్చినాక అది కూలింది అనుకో, కొన్ని లక్షల మందికి నష్టం కదా, ప్రాణాలు పోతాయి, ఊర్లు మునుగుతాయి. దాన్ని టెక్నికల్గా చూసి అది బాగా అయితే ప్రభుత్వం మంచి చేయాలని చూస్తుంది. ఎందుకంటే అన్ని లక్షల కోట్లను ఎప్పుడు కూడా వదులుకోదు, ఏ ప్రభుత్వం వదులుకోదు. దాన్ని మంచి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది మంచి అయితే అన్నారం బాగా అవుతుంది, అన్నారం మంచి అయితే సుందీల బాగా అవుతుంది, మనకు రివర్స్ పంపింగ్ వాటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి RFCL ఒక సెన్సేషన్ యాక్చువల్లీ. అప్పట్లో ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా మంది లంచాలు తీసుకొని, కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకొని మరీ డబ్బులు పెట్టారు, దాంట్లో ఆత్మహత్యలు కూడా జరిగాయి.
సో వాళ్ళని మీరు గుర్తించారా? ఆ కల్ప్రిట్స్ని గుర్తించి మరి వాళ్ళకి ఏమైనా శిక్ష లాంటివి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? గుర్తించినాం అప్పుడే. వాళ్ళప్పుడు ఎలక్షన్ల ముందే పెద్ద ఫైట్ జరిగింది. అది జరిగితే వాళ్ళు కమిటీ వేసుకొని ఇప్పుడు సపోజ్ 10 లక్షలు ఇచ్చినారు అనుకో, ఖర్చులు పోని అని పోని ఈయన పోని అని చెప్పి వాళ్ళకి ఏదో కొద్ది డబ్బు ఇచ్చినారు. పాపం వాళ్ళు పేదవాళ్ళు, వచ్చిందే సరిపోతుందిలే అని కొంచెం కాంప్రమైజ్ ఉన్నారు పాపం. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు పూర్తిగా అన్యాయం జరిగింది, న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు ఏం జరగాలన్నా వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి. డబ్బులు ఇవ్వాలి, ఎవడు ఇవ్వాలా? తీసుకున్నోడు ఇవ్వాలి. ఒక 10 చేతులు మారేసి అసలు అంత డీప్గా నేను మాట్లాడితే బాగుండదు. కొందరు వాళ్ళు ముందు వస్తే ఎవరైనా ఫైట్ చేయగలుగుతాం. మనం చేసే కాడికి బయటికి తీసుకొచ్చినాం, కానీ అసలు విషయం వాళ్ళే కొట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజైనా ఏ రోజైనా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చేసే న్యాయంలో నేను సిద్ధంగా ఉంటా. కానీ ఇవ్వాల్సింది అది వేరు కదా. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చేది ఉంటేనో ఆర్ఎస్ఎల్ ద్వారా వచ్చేది ఉంటేనో నేను తక్కువ ఇప్పించాను ఫోర్స్ చేసి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీలు, ఆ వ్యవస్థ. అంటే మీరు వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి ఏమన్నా మీరు టెంపరీగా ఉద్యోగాలు? డెఫినెట్ గా అందరికి దాదాపుగా నేను ఇప్పటివరకే వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి, గుండ్రుపల్లి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ మధ్య కాలంలో దాదాపు 100-120 మంది దాకా ఉద్యోగాలు పెట్టించిన. అంటే చిన్న చిన్న చేస్తా ఉన్నారు పాపం వాళ్ళు. దాంట్లో కూడా కొంతమంది నష్టపోయిన వాళ్ళు తీసేస్తే నేను చెప్పిన డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు తీసేయకండి, ఉన్న వాళ్ళని ఉంచనియండి అని చెప్పి అట్లా నడుస్తుంది. అది యాక్చువల్లీ తెలుసా, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్. అది ఎంత మోసం అంటే అది కాంట్రాక్టర్ దగ్గర చేసేదానికి ఒకడు 10 లక్షలు 9 లక్షలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం. కాంట్రాక్టర్ మారిండు అనుకో, సపోజ్ మీరు కాంట్రాక్టర్ వచ్చారు, మీరు తీసేసి వేరే పెట్టుకుంటారు. ఎంత అన్యాయం అది. అది నిజంగా పాపం. నేను ఎప్పుడు వాళ్ళకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళ పక్షాన ఉన్నా, నేను కార్మికుల పక్షాన. అండ్ ఇంకోటి చెప్పాలంటే మీరు మన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే పేదలకి మీరు ముందుండి వాళ్ళకి సాయం చేస్తారు. వాళ్ళు డబ్బులు లేకపోయినా మీరు సాయం చేయడం కానీ ఎంతున్నా అంతవరకు కట్టండి అని చెప్తారు. టు ది సేమ్ కాంటెక్స్లో అపోలో హాస్పిటల్ ఒకప్పుడు మీరు ధ్వంసం చేశారు కదా, అది ఏ కేసులో మీరు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ధ్వంసం చేయలేదు, అపోలో కాదు. అపోలో అని కాదు, ప్రతి హాస్పిటల్లో గొడవ అయ్యేది. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే ఆ రూడ్గా మాట్లాడము అదో చేస్తే నేను వాళ్ళ పక్షాన కొట్లాడేది. ఒక్కసారి నేను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఏషియన్ హాస్పిటల్ పంజాగుట్టలో మన ప్రాంతం కుక్కలగూడూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ట్రిపుల్ ఐటీ చేసిన పిల్లోడు, ఒక కొమట అయిన చిన్న సుధాకర్ అని షాప్ ఉంటుంది, వాళ్ళ అబ్బాయి వాళ్ళు బాగా కష్టపడి చదివించారు ట్రిపుల్ ఐటీ. ఆ రోజుల్లో ఇట్స్ బీన్ 18 years అనుకుంటా ఇప్పుడు ముందు. ఆ పిల్లోడికి జ్వరం వస్తే హాస్పిటల్ అడ్మిట్ అయింది. అప్పుడు బ్లడ్ సెల్స్ పడిపోతే వాడు బ్లడ్ ఎక్స్చేంజ్ చేస్తా అంటే వాళ్ళు పొరపాటున ఏం చేశారు, ఈ షేరింగ్ బెడ్లలో ఉంటే పక్క బెడ్ కి బ్లడ్ ఎక్కించారు. వీని బ్లడ్ వానికి ఎక్కకుండా వాంతో వేరేది, ఆ బ్లడ్ వేరేది ఎక్కడం వల్ల ఆ పిల్లాడు అప్పటికప్పుడే ఫుల్ ఫీవర్ వచ్చి స్పాట్ చనిపోయాడు. యంగ్ బాయ్, చాలా చిన్నోడు. నేను పోయి మాట్లాడినా, ఆ డ్యూటీ డాక్టర్ ఎక్కడి నుంచో బీహార్ వాడో మధ్యప్రదేశ్ వాడో డాక్టర్. అక్కడ వాళ్ళు జవాబు ఇవ్వలే. అంతలోపటికి నాతోటి, నేను అప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, నాతో విద్యార్థి నాయకులు ఉన్నారు, ఆ పిల్లోడికి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒకరు వచ్చి వాళ్ళ నాన్నను కొట్టేసిండు. ఇదంతా జమ అయిపోయారు ఏమో అవుతా అని భయంతో ఆ ఇన్స్పెక్టర్ కొట్టేసిండు. ఆయన పేరెందుకులే కానీ నేను అప్పుడు వచ్చి ఆయన మీద సీరియస్ అయినా. అక్కడ ఆయన నెట్టేయడం జరిగింది. అది చూసి బయట ఉన్నటువంటి విద్యార్థులందరూ స్లోగన్స్ ఇచ్చుకుంటా డౌన్ డౌన్ అని ఆ రాళ్ళు ఇసరం అది చేసి అవన్నీ పగిలిపోయినాయి. పగిలిపోతే అప్పుడే ఇంత సోషల్ మీడియా లేదు, అయినా కూడా అప్పుడున్న మీడియాలో అదొక పెద్ద సంచలనం అయింది. రాజ్ ఠాకూర్ అన్ని పక్కలు కొట్టాడు అది అని. ఆడ జరిగిన సంఘటన వేరు. ఒక మన ప్రాంతానికి సంబంధించిన చిన్న పిల్లోడు కళ్ళ ముందు గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయాడు. ఆ రోజుల్లో వారు నాగేశ్వరరెడ్డి గారు చాలా గొప్ప డాక్టరు, మంచోడు, ఆయనకు తెలియదు ఇవన్నీ. అప్పుడు జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా పిలిచి మాట్లాడి, వెంకటస్వామి గారు ఉండే వాళ్ళ అబ్బాయి వినోద్ గారికి వాళ్ళు క్లాస్మేట్స్ వాళ్ళు పిలిపించి మాట్లాడి చాలా నాయకులు వచ్చారు. తర్వాత మాట్లాడితే నేను ఊరుకోలేదు. ఆ రోజుల్లోనే దాదాపు ఎన్నో లక్షలు, గుర్తులేదు నంబరు, పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇప్పించిన. ఎంత అమౌంట్ ఇప్పించినా ఒక ఆ రోజులే ట్రిపుల్ ఐటీ చేసిన పిల్లోడికి క్యాంపస్ సెలక్షన్ నుంచి పోతేనే పర్ యానం 12 lakhs 13 lakhs ఫస్ట్ ఆఫర్ వచ్చింది. వాడు జాబ్కు పోయేటోడే. అంటే వాడు ఈ రోజు ఉంటే
సంవత్సరానికి 1 కోటి 2 కోట్లు సంపాదించే స్థాయిలో ఉండేటువంటి ఒక పొజిషన్ ఉన్న ఒక ఇంటెలెక్చువల్ ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లాడు చిన్న పొరపాటుతో చనిపోయాడు. సో అది ఆ బాధ నాకు కలిచేసింది. నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా విద్యార్థులు ఆబ్వియస్లీ ఎంబడున్నారు విద్యార్థులు అంతా యూత్ ఉండే కూడా జరిగింది అంతే. దాని తర్వాత అనేక హాస్పిటల్లో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, నాకే కాదు నా కుటుంబానికి. మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టి పంపించడం, ఎవరికైనా బాధలు ఉంటే వాళ్ళకు వీలైనంత సాయం చేయడం, ఆరోగ్యం బాధ అంటే ఎంత దూరం అయినా సరే వాళ్ళకి కొంచెం సాయం చేసేటువంటి అలవాటు. నేను హైదరాబాద్ వచ్చినాక నాకున్నటువంటి పరిచయాలు, అన్ని హాస్పిటల్స్ ఉన్న పరిచయాలు, ఫ్రెండ్స్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా అందరు కార్పొరేట్ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు వచ్చినా పోయి మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇక రాజ్ ఠాకూర్ మనిషి అనగానే వద్దన్నా కూడా వాళ్ళు ఏదో డిస్కౌంట్ చేసి పంపించడం నాకున్నటువంటి రిలేషన్స్ తోటి. అట్లా ఓ సాయం జరుగుతుందంటే ఇక అందరు వస్తారు. నేను పార్టీలో కులాలో మతాలో వాడో వీడో చూడ, ఎవరైనా కానీ పేదోడు సాయం అడిగినప్పుడు సాయం చేయాలి. దట్ ఈస్ మై నా క్యారెక్టర్. రాజకీయాలు కూడా నాకు ఎప్పుడు శత్రువు, నేను అందరితో మాట్లాడతా, ఎవరి గురించి తప్పైతే మాట్లాడా, ఎవరుంటే ముంగ మాట్లాడతా, వెనక మాట్లాడే అలవాటు లేదు, కుట్రలు రావు, స్ట్రైట్ పోతా. రామగుండంలో ఎస్టీడీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సీవేజ్ ప్రాబ్లమ్స్, దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 10-20 ఏళ్ళకే ఇవ్వడం పట్టించుకోలేదు. ఇప్పుడు 100 కోట్లతో ఎస్టీపీలు నిర్మిస్తున్నాం, 100 కోట్లతో. అట్లనే సింగరేణి క్వార్టర్స్ కొరకి 22 కోట్లతోటి వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. 3-4 నెలల కథం అయిపోతుంది. యూజీడీలు అన్నీ చేసినాం, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం, 100 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ కనబడాలంటే టైం పడుతుంది, 6 నెలలు అయితే మీకే కనబడుతుంది. మీరు రండి, యూ కెన్ సీ చేంజ్ ఆఫ్ రామగుండం. అండ్ విమర్శల గురించి మాట్లాడితే హైడ్రా విషయంలో ఇంతమంది మాట్లాడుతున్నట్టు పెద్దలకి ఒకలాగా పేదలకి ఒకలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి, వాటికి మీరు ఏం చెప్తారు సార్? టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విమర్శలు పెద్దోళ్ళే మొత్తం అలగొట్టారు, పేదవాళ్ళకి ఏమంటారు, పేదవాళ్ళకి ఆల్టర్నేట్ ఇస్తున్నారు. పేదవాళ్లకు మంచి చేసేటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే అది మా ప్రభుత్వం, ఇంకెవడు చేయడు, చెయ్యలేరు కూడా. వాళ్ళకి కడపమంట, వాడు చేయలేని పని మేము చేస్తున్నాం అని సింపుల్. ఎక్కడైనా అది ఊర్లో అయినా ఎక్కడైనా ప్రతి పని మీద బుడద చల్లే కార్యక్రమం తప్ప వాళ్ళకి పని లేదు. అడ్డగోలుగా సంపాదించారు 10 సంవత్సరాలు. ఏం చేసారు మీరు చూసిరుగా చెప్పండి. ఏమొచ్చింది? బంగారు తెలంగాణ అనుకున్నాం, బంగారు తెలంగాణ అయిందా, దోపిడి తెలంగాణ అయిందా, దూరంలో తెలంగాణ అయింది, గడిలో తెలంగాణ అయింది. అది బద్దలు కట్టి అలా మన ఇవాళ బయటకు వచ్చినాం కదా. ఇవాళ చూడండి ఎక్కడ దోపిడీ జరుగుతుంది. సంవత్సరం అవుతుంది, ఎన్ని పనులు చేసినాం, రూపాయి చిల్లి గవ్వలేకుండా చేసిపోయారు మీరు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. కథ 7 నుంచి 7కి వచ్చింది. అయినా కూడా ఒక్కరికైనా ఉద్యోగాలు లేకుండా ఆపినామా, జీతాలు పడకుండా ఆపినామా, స్కీమ్లు మాట ఇవ్వకుండా ఆపినామా? ప్రతిదీ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర మాట తప్పని ఒక తత్వం ఉంది, ప్రజలంటే గౌరవం ఉంది, చేసేటువంటి దమ్మున్నది, సత్తా ఉంది, చేస్తాం, గ్యారెంటీ చేస్తాం. పేదల జోలికి పోయే ముచ్చటలే, పేదలకు జోలికి పోయేటోళ్ళు పేదలను మోసం చేసింది, రాష్ట్రాన్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఇవాళ దొరాలతనం ఏందో ఆ రోజు మనం నక్సలైట్లు ఉన్నప్పుడు పుట్టినప్పుడు విన్నాం, మన ఇప్పుడు కొత్త జర హై ఎండ్లో చూసినాం. మళ్ళీ ఇవాళ దాన్ని బద్దలు కొట్టింది కూడా ప్రజలే, అది తుపాకులతో కాదు, ఓటుతోటి. సార్ యాక్చువల్లీ అంటే జనరల్లీ అది ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఎవరైనా ఫ్యాక్టరీస్ పెట్టుకుందామని లేకపోతే ఫార్మా హబ్స్ పెట్టుకుందామని ఎవరైనా వస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తారు? వాళ్ళు స్కిల్డ్ అయి ఉంటారు, చాలా స్కిల్డ్ అయి ఉంటారు. డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం ద్వారా ఇప్పించేటువంటి వాళ్ళకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి వాళ్ళ స్కిల్స్ని బట్టి అవసరం కూడా వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడతారంటే వాళ్ళకి భూమి ఇచ్చే కార్యక్రమం, ల్యాండ్ అలాట్మెంట్ చేపించి వాళ్ళకి సాయం చేసే కార్యక్రమం, లేదా ఇతర ప్రభుత్వం ద్వారా వచ్చిన పర్మిషన్స్ కానీ ఇంకేం చేసి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. అది ఇప్పుడు మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, టిఐసిసి ఉంది. ప్రభుత్వం చాలా ఓపెన్గా ఉన్నది, అందరికి వెల్కమ్ చెప్తాం. ఎవరైనా మంచి ప్రపోజల్స్ వస్తే సపోర్ట్ దెమ్. దట్స్ సో గ్రేట్ సార్. యాక్చువల్లీ మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ బొందలగడ్డగా మార్చింది అని చెప్తున్నారు కదా. బొందలగడ్డగా మార్చేసారు, నో డౌట్. ఓకే, దాన్ని ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టికల్ గా మళ్ళీ ఒక అభివృద్ధి చేస్తున్నారు సార్? చెప్పాను కదా, మల్టిపుల్ థింగ్స్ లో ఇప్పుడే చెప్పాను. నా కాన్ఫిడెన్స్ వరకు అయితే మీకు అన్ని చెప్పిన ఏ రకంగా ముందుకు వస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్రాన్ని కూడా అంతే. రాష్ట్రం కూడా మా రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో ముందుకు పోతున్నారు, అగ్రెసివ్గా పోతున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక వీళ్ళు మాట్లాడే మాటలు పబ్లిక్ వాళ్ళ మనసులో పెట్టి వాళ్ళే అన్ని
నిందలేసి వాళ్ళే ఏడిపించి తినిపించే మాటలు తప్ప Mm. మీరే స్వయంగా ప్రజలకు పోండి, అవును. ఎక్కడ లేదు. అండ్ కరెంట్లీ జనరేషన్లో ఒక రాజశేఖర్ రెడ్డి గారు కానీ యూనో కేవీపీ రామచంద్రరావు సార్ లాంటి వాళ్ళని మళ్ళీ చూడగలుగుతాం. అఫ్ కోర్స్ మీరు ఉన్నారు, కానీ అంత నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరైనా చూడగలుగుతామా? ఆఫ్టర్ రాజశేఖర్ ఐఎమ్ సీయింగ్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఓకే. దెన్ శ్రీధర్ బాబు ఇస్ దర్, అంతే నిజాయితీగా పనిచేస్తాడు. బట్టి విక్రమార్క ఇస్ దర్, చాలా మంది ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసారు, రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, అపోజిషన్లో ఉన్నారు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా అనేక సార్లు రాజశేఖర రెడ్డి చేసిన గొప్ప పనులే తప్ప ఇప్పటివరకు ఏం జరగలేదని అనేక సార్లు చెప్పారు. మీరు స్పీచ్లో అసెంబ్లీలో వినే ఉండవచ్చు. ఇప్పుడు కూడా నాకు ఆయనను చూస్తూ ఉంటే, నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఆ డిస్కషన్ రాలేదు, కానీ ఆయన చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిని ఫాలో చేస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు అని. నాకు నేను అనుకుంటా ఉంటా, లేకుంటే దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటాం. హీ లుక్స్ లైక్ సేమ్ సమ్టైమ్స్. ఈవెన్ ద బట్టి గారు ఈజ్ వెరీ సేమ్. ఆయన ఆహ్వాలు, ఆయన పెన్ రైడింగ్ కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు. ఈవెన్ ద శ్రీధర్ బాబు గారు. అండ్ ఒకవేళ ఫ్యూచర్ జనరేషన్లో యంగ్ పీపుల్ రావాలి పాలిటిక్స్లో కంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచితనం ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి, కరప్షన్కి వ్యతిరేకంగా ఉండాలి. సమాజంలో నేను పుట్టినందుకు ఈ సమాజానికి ఏమైనా చేయగలగాలి నిస్వార్థంగా. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజకీయాల కులాల మతాలకు అతీతంగా అందరూ నావారే అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. కక్షపూరితమైన ఆలోచనలు ఉండద్దు. చదువుకోవాలి, చదువుతో పాటు అయితే ఉద్యోగం రావాలని ఎట్లయితే అనుకుంటారో ఇది కూడా ఒక ఉద్యోగం మాదిరిగా, ఒక ఉద్యమం మాదిరిగా చేసేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళందరూ కూడా రావచ్చు పాలిటిక్స్. పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ జాబ్ ఎట్లనో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇట్లా కొత్త రావాలి, కొత్త ధనం రావాలి, కొత్త వాళ్ళు రావాలి, యువతరం రావాలి, యంగ్ జనరేషన్ పార్టిసిపేట్ చేయాలి, మహిళలు కూడా ముందుకు రావాలి. చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ ఆ మహిళల వెనుక భర్తలు ఉంటారు. భర్తలు లేకుండా ఇండివిజువల్గా మహిళలు రావాలి, యంగ్ జనరేషన్ రావాలి. అండ్ ఈవెన్ మీ చిన్ననాటి స్నేహితురాలు లాసియా నునిత గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మీ పక్కింట్లో ఉండేవాళ్ళు కదా, మంచి స్నేహితం ఉండే మీకు. ఆవిడ గురించి, ఆవిడ లేడీ కాబట్టి ఆమెతో ఏమన్నా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయా? చాలా డైనామిక్, మంచి పిల్ల, మాకు సోదరు లాంటిది. నా ఇంటి పక్కన, మా ఇంట్లోనే ఉండేది ఎప్పుడు. మా పిల్లలకు వైఫ్కి చాలా దగ్గర. అఫ్కోర్స్ మేము ఒకటే ఇల్లు, చిన్ననాడు నుంచి చూస్తున్న వాళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నది. వాళ్ళ నాన్న మంచి లీడర్ సాయన్న, వాళ్ళ నాన్నలాగానే ఆమె కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. మంచి అవకాశం వచ్చింది, యాక్సిడెంట్లో పోవడం చాలా బాధాకరం. అంత పాజిటివ్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి, నిజంగా సాడ్నెస్. We also pray because she is one of the dynamic leaders. So we also full active అమ్మాయి. అవును సార్. అండ్ మీకు మన నియోజకవర్గంలో కొన్ని విషయాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి, కొన్ని విషయాలు తెలియపోయి ఉండొచ్చు. అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు మీకు తెలియకుండా డిఫరెంట్గా బిహేవ్ చేయడం, ప్రాపర్టీస్ని వాళ్ళు వేరే పార్టీ దగ్గర మనీ తీసుకొని మేనేజ్ చేయడం, స్టేషన్కి రాకపోవడం, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎదురు తిరగడం, ఇలాంటి జరుగుతుంది. వాళ్ళ మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి అట్లా, పోలీస్ వ్యవస్థలు ఎదురుతుంది. నా దృష్టికి వస్తే మాత్రం నేను ఎక్కడ ఊరుకోవట్లేదు. అధికారులపై ఎంబటే సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం, లేకుంటే చర్యలు తీసుకుంటున్నాం, ట్రాన్స్ఫర్ చేపించేసి. గతంలో ఒక పేర్లు అవసరం లేదు, కానీ ఇట్లా జరిగింది. ఎవరో డబ్బులు తీసుకున్నారంటే నేను ఎంబటే దాన్ని ట్రాన్స్ఫర్ చేపించేసిన. సింపుల్. అధికారం అంటే 35 ఏళ్ళు ఉంటాడు, రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఉంటాడు. మళ్ళీ ఆయన రావాలంటే ఆయన ప్రజలు రివ్యూ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవాలి. నా మంచితనం ఉంటే వస్తాం, లేకుండా. అధికారి 35 ఏళ్ళు ఉంటాడు, ఆయన ఎప్పటికీ మంచిగా ఉండాలని చూడాలి. కానీ వాళ్ళు ఏమైనా కొంతమంది అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ కరప్షన్కి అలవాటు అయిపోయి ఎవరిని లెక్క చేయరు. వాళ్ళు ఇవాళ ఎట్లయిపోయిందంటే పొలిటీషియన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్లేజింగ్ ఉంటారు. ఒకవేళ పోతాంలే, మనం ఏడిపోతాం, ఒకవేళ సస్పెండ్ అయినా మళ్ళీ వస్తాం అనేటువంటి మెంటాలిటీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళు. వాడు ఎక్కడో పని చేయాలి కదా, అసొంటి వాళ్ళు ఉన్నది. అసలు ఇప్పుడు ఇవాళ రేపు అయితే ఇప్పుడు మా గవర్నమెంట్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉన్నది. యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్. ఒక్క ఎమ్మెల్యే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పేసి అనుకో, తెలియకుండానే వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి 90% పోయిన ప్రభుత్వంలో జరిగినట్టు ఇప్పుడు జరగట్లేదు. పోలీస్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడో చిన్న లేదా పొరపాటు చేస్తుంటారు. ఐ అగ్రి. ఎందుకంటే ఆ సిస్టంలో అక్కడ ఇప్పుడు సపోజ్ మీరే ఇన్స్పెక్టర్ లెవెల్ ఉన్నారనుకోండి,
ఆ ఇన్స్పెక్టర్ గట్టిగానే ఉంటాడు, ఇన్స్పెక్టర్ కింద ఉన్నోడు ఏం చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది. దట్స్ ట్రూ. ఆ ఎస్ఐకి కింద ఉన్నోడు ఇంకోటి వాడు కరప్షన్ చేస్తే ఎస్ఐకే పేరు వస్తుంది. ఆయన ఏం చెప్తాడు, కింద ఉన్న కానిస్టేబుల్ ఎవడో ఇంకెవడో చిన్న లెవెల్ ఉన్నాడు, ఎస్ఐ గారు చెప్పారు, సిఏ గారు చెప్పారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్తాడు. వాళ్ళకి తెలియదు. ఒకవేళ నిజమే ఉన్నా కూడా నిజం ఉంటేనేమో ఓకే ఉంటుంది, కానీ మరీ 2,000, 5,000, 10,000 తీసుకున్న స్థాయిలో ఉండరు. అట్లా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. నాకు తెలిసి నా రాష్ట్రంలో నేను అనుకుంటున్నా కరప్షన్ తగ్గిందని, ముఖ్యంగా నా కాన్స్టిట్యూన్సీలో అయితే బాగా తగ్గింది. సార్, కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, సో మీరు దానికి ఏం స్పందిస్తారు? 5 గారు, ఒక కేటీఆర్, హరీష్ రావు, ఇంకా 2-3 తప్ప అందరూ మాట్లాడుతున్నారు. దాంట్లో సందేహం లేదు, మాట్లాడడం తప్పే ఉంది. వస్తారా రారా తర్వాత విషయం. కాంగ్రెస్ పార్టీ ఎవరిని రమ్మని అనట్లేదు, మేము వస్తామంటే వద్దన్నారు. అట్లా అని చెప్పి అట్లా కూడా ఏమో ఎంకరేజ్ చేయట్లేదు. అందరూ మాట్లాడుతారు, నాతో కూడా మాట్లాడుతుంటారు. మాట్లాడంలో ఇప్పుడు ఎవరో మీడియా అడిగారు, అవును నాతో టచ్లో ఉన్నారు అని చెప్తారు. ద టచ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఏ రకంగా టచ్లో ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. దానికి రాసి పడేస్తూ ఉంటారు ఇష్టం అన్నట్టు. ఆయన వచ్చేవాడు ఎవడు ఆగాడు, డెఫినెట్గా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలుసు మీరు మీ నియోజకవర్గంలో చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా రూల్ చేస్తున్నారని. సో హోప్ఫుల్లీ మేము మిమ్మల్ని ఒక మినిస్ట్రీ లెవెల్లో చూడాలని మా రామగుండం అందరికీ ఒక పెద్ద ఆశగా ఉంది. సో hopefully we want to see you as in a ministry very soon, and thank you so much for all your time, sir. Thank you so much for the interview. Thank you.